గాక. మనం ఎంచుకున్న టైటిల్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మాట వ్యక్తపరుచుకున్నప్పుడు ఉన్న సందర్భాన్ని చూస్తే, ఆయన మేడగది మీద శిష్యులతోటి ప్రభురాత్రి భోజనం లేకుంటే లాస్ట్ సప్పర్ అనే మాట వాడతాం. చేస్తున్నప్పుడు ఆయన సిలువ పైన శ్రమలు పొంది మరణించి సమాధి చేయబడి పరలోకానికి ఆరోహణమయ్యే విషయాల్ని శిష్యులకి తెలియపరుస్తా, ఎప్పుడైతే ఒక వ్యక్తి మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడో ఆ వ్యక్తి వలన మనకున్న ధైర్యము ఆ వ్యక్తి పోతున్నప్పుడు కోల్పోతూ ఉంటాం. అట్లాంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతోటి చెప్పిన మాట, నేనే మార్గము. మార్గము అని చెప్పడానికి కూడా నేను మార్గము గుండా వెళ్తున్నాను అని చెప్పిన మాటల్ని చూడవచ్చు. అప్పుడు తోమ అడిగాడు, ఈ మార్గము నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు కదా అని అన్నాడు. ఇప్పుడు తోమ అలా అడగకుండా ఉంటే, ఏంటి నువ్వు వెళ్ళే మార్గం ఏంటి అని అడగకుండా ఉంటే, ఈరోజు నిజంగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము అనే విషయము సరిగా అర్థమై ఉండకపోవచ్చు. ఎందుకు దాన్ని అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఆ మాట ఏంటంటే, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు రావాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తపరుచుకున్న మార్గము, సత్యము, జీవము అంటే ఏంటనేది అర్థం అవ్వాలన్నమాట. మనం నిన్న సెషన్లో గుడారము, ప్రధాన యాజకులు పాప పరిహారార్థ బలి, వీటన్నిటిని చెల్లించడానికి పాటించవలసిన నియమాలను గురించి చూసాం. వీటన్నిటిని దాటి వెళ్ళినప్పుడే దేవుని యొక్క మందసము, కృపా మందసము దగ్గరికి చేరుకోగలడు. అది మోషే ద్వారా నిర్మింపబడిన గుడారము దేనిని రెప్లికేట్ చేస్తుందంటే, దేనిని సూచిస్తుందంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని వద్దకు రావాలి అని అంటే మనము ఏమి చేయాలి, లేకుంటే ఎట్లాంటి మార్గం గుండా వెళ్ళాలి, దేనిని నమ్మాలి, ఏది నిజమైనది అని తెలుసుకోవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. పాప పరిహారార్థ బలిగా అర్పించే ప్రతి పని కూడా ఒక షాడోగా, అంటే క్రీస్తు చెల్లించే పాప పరిహారార్థ బలికి ఒక ఛాయగలదిగా ఉన్నట్టుగా మనం నిన్న చూసాం. ఆ మాటలు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూసాం. అక్కడ ఏమనుంది? ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. కాబట్టే యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయవు. ఒకవేళ అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారి ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానతారు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.
ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో చేసే ప్రతి పరిహారార్థ బలి కూడా అది క్రీస్తు చెల్లించే నిత్యమైన బలికి ఛాయగా ఉన్నది, అంటే షాడోగా ఉన్నది. అది ఏ మాత్రము కూడా పాపాన్ని తీసివేసేలాగా లేదు. హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, మేకల యొక్క కోడల యొక్క రక్తము వలన పాప విమోచన జరగదు. మరి ఎందుకు దేవుడు వాటిని చేయమని ఇస్రాయేల్ ప్రజలకి ఆజ్ఞాపించాడనంటే, ఇట్ ఈస్ రిమైండింగ్. ఏమి రిమైండ్ చేస్తుందనంటే, పాపము జరుగుతుంది, పాపము చేస్తూ ఉన్నారు, దాని పరిహారార్థం అనేది చెల్లించడం అనేది పెండింగ్ ఉంది, లేకపోతే దాని అవసరత ఉన్నది అని జ్ఞాపకం చేయడానికే దేవుడు చేయమన్నాడని అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు తోమ అడిగిన ప్రశ్న, ప్రభువా ఏంటి ఆ మార్గం అన్నప్పుడు, దేవుడు ఒక ప్రొసీజర్ చెప్పట్ల, లేకుంటే ఒక రోడ్ మ్యాప్ గురించి చెప్పట్ల. ఆయన స్పష్టంగా ఆ మార్గము ఏంటి అని చెప్పుకున్నాడంటే, నేనే మార్గము అని అన్నాడు. మనం ఒక టబర్నాకిల్ అంటే గుడారాన్ని చూసినప్పుడు అది నిషిద్ధ ప్రదేశం. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేదు. కాబట్టి ఆ గుడారంలోకి మొదటిగా ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి స్టేజెస్ అన్నిటిని చూసినప్పుడు 3 ప్రధాన భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి కోర్ట్ యార్డ్ అంటే గుడారపు ఆవరణము, రెండో భాగం వచ్చి పరిశుద్ధ స్థలము, మూడవ భాగం వచ్చి అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ గుడారపు ఆవరణం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడాన్ని మనం ఒక పాత్ లేకుంటే మార్గము అని అనవచ్చు. గుడారపు బయట నుంచి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంకు చేరాలి అని అంటే ఈ ప్రొసీజర్ ఉంటుందని ఒక సూచనగా ఈ బలియాగం అనేది ఏర్పాటు చేయబడింది అన్నమాట. అయితే మనకున్న ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని సంపూర్తిగా పరిపూర్ణంగా ఒక్కసారే కావలసినంత మందికి, కావలసినంత వ్యక్తులకి చెల్లించాడు కాబట్టి ఆయన డిక్లేర్ చేసుకుంటున్నాడు, ఆ మార్గము నేనే. అందుకనే ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అని వ్యక్తపరుచుకుంటున్నాడు అనమాట. ఒకవేళ మనలో లేకుంటే కొద్దిమంది బయట అనేక మార్గాలు ఉన్నాయి మోక్షానికి చేరడానికి, దేవుని సన్నిధికి చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అది చాలా అసత్యమైన మాట. అందులో కొన్ని ఏంటంటే, మనం చేసే మంచి పనుల వలన దేవుని సన్నిధికి చేరవచ్చు అని అనుకుంటున్నారు. అందుకనే యూదులతోటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు రక్షకుని వెతుకుతారు కానీ మీరు కనుగొనలేరు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలను, బలులను అర్పించుట వలన మీరు రక్షింపబడతారని అనుకుంటున్నారు. ఆ మాటను మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చూడవచ్చు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను తరువాత వచ్చేదనని నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. పరిసయ్యులు, శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చేసే ధర్మశాస్త్ర సంబంధమైన ఈ బలియాగపు నియమాలను చేయడం వలన రక్షింపబడతామని అనుకుంటున్నారు. లేకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని గ్రహించకుండా వేరొక రక్షణ కొరకు చూస్తున్నట్లుగా వారు ఉన్నారు. ఎప్పుడైతే నిజమైన రక్షకుని తృణీకరిస్తారో, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నేను వెళ్ళే చోటికి ఎన్నటికి రాలేరని యూదులతో అంటే పరిసయ్యులు, శాస్త్రులతోటి చెప్పాడనమాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి అయిన దేవుని యొద్దకి, పరలోకమందు వెళ్తా ఉన్నాడు.
ఆ పరలోకానికి, దేవుని సన్నిధికి ఎళ్ళాలి అనంటే, అది మనం రక్షకుని ద్వారా మాత్రమే చేయగలం. కాబట్టి ఎవరైనా క్రీస్తుని ధృవీకరించినట్లయితే, దేవుని సన్నిధికి చేరడానికి ఏమాత్రము అవకాశం లేదన్నమాట. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆహ్, బోల్డ్ స్టేట్‌మెంట్, నేనే మార్గము అని డిక్లేర్ చేసుకున్నాడన్నమాట. అయితే ఆహ్, ఎందుకు శిష్యులతోటి అంత సింపుల్‌గా నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పుకుంటున్నాడనంటే, శిష్యులు వాళ్ళు జూయిష్ కల్చర్‌ని దగ్గర నుండి చూస్తా ఉన్నవాళ్ళు. యూదా మతంలో ఉన్న ఆచారాలని చూస్తా ఉన్నారు. యూదా మతపు ఆచారాల్లో ఇట్లాంటి అపరాధ భావం ఉండేది. ఏంటి? బలులు చెల్లించటం వలన మాత్రమే పాపక్షమాపణ ఉంటుందని. ప్రభువు చెప్పిన మాటల్లో అది పటాపంచలుగా చెప్పబడింది. ఏంటి? అది పరిశుద్ధ బలియాగంగా అర్పింపబడేలాగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే అనే మాట స్పష్టమవుతుంది. అలానే ఆయన నేనే సత్యము అని వ్యక్తపరుచుకున్నాడు. నేనే సత్యము అని ఎందుకు వ్యక్తపరుచుకున్నాడనంటే, అది కేవలం ఆయన సత్యమైన దేవుడై ఉన్నాడు కాబట్టి మాత్రమే కాదు. అక్కడ ఉన్న సందర్భాన్ని చూసినప్పుడు యూదులు ఆహ్, నిజమైన పరిహారార్థ బలికి రెప్లికేట్‌గా అవి చేస్తున్నారని గ్రహించడము మర్చిపోతా ఉన్నారు. అందుకనే మనకి హెబ్రీల గ్రంథకర్త ఈ విధంగా రాశాడు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కాని నిజ స్వరూపము కలది కాదు. ఈ ఆచారం ఎప్పుడు కూడా సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. బలులు అర్పించుట చేత ఏటేటా పాపంలోను జ్ఞాపకము నాకు వచ్చుచున్నవి అని స్పష్టంగా వ్యక్తపరిచాడనమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలియాగము అలా రెప్లికేటెడ్‌గా ఉండేది కాదు. ఒక ఛాయగలదిగా ఉండేది కాదు. ఆయన ఏదైతే బలియాగాన్ని చేశాడో దాని ద్వారానే తప్పితే ఎవరు గూడా అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి ఉన్న అవకాశము పొందుకోలేరన్నమాట. ఆ మాటలు మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడవచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం మరియు 24వ వచనం కలిపి చదువుకుందాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 24వ వచనంలో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. ఇక్కడ స్పష్టంగా ఆయన పరిశుద్ధ స్థలములకు ప్రవేశించాడు అని, అలా ప్రవేశించడానికి తాను చెల్లించిన బలియాగం ఏంటంటే తన పరిశుద్ధ స్వరక్తము అని. ఆయన ఇలాంటి లోకపు లోకములో ఉన్న భౌతిక గుడారంలోకి ఆయన ప్రవేశించలేదు కానీ ఏకంగా పరలోకమందే ప్రవేశించును అని స్పష్టంగా రాయబడి ఉంది. ట్రూత్ అని ఎప్పుడు చెప్తాము అనంటే ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడినప్పుడే అది సత్యము అవుతుంది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథ కాలంలో లేవీ కాండంలో చేసిన బలియాగం అంతా అది ట్రూత్ అనేది భవిష్యత్తులో జరగబోతుంది అని చెప్పడానికి ఒక ఛాయగా ఉన్నట్టు మనం చూసాం. అందుకనే అంతకు ముందున్న ఏ ప్రధాన యాజకుడు కూడా ఇట్లాంటి బోల్డ్ స్టేట్మెంట్ చేయలేదు. మేమే సత్యం అనే మాట ఎవరు చెప్పలేరు. లేకుంటే మేము చేసే బలియాగం, పాప పరిహారార్థ బలియాగం వలన మాత్రమే రక్షింపబడుతున్నారు, ఇదే సత్యము అని ఎవరు బోల్డ్గా చెప్పలేకపోయినారు. ఇక్కడ 24వ వచనంలో చూసిన మాటలను బట్టి ఆయన పరలోకమందు
ప్రవేశించును అనేది నిజంగా జరిగినది కాబట్టే ఆయన నేనే సత్యము అని వ్యక్తపరుచుకున్నాడు అనమాట. ఒకవేళ ఆయన అట్లాంటి ఆహ్, సత్యం అయ్యున్న ఆహ్, దేవునిగా లేకుండా ఉండినట్లయితే ఆహ్, మనుషుల్లో అలాంటి అపరాధ భావము, లేకుంటే ఒకలాంటి దుఃఖము, బాధ, వేదన ఉండేది. మనం నిన్న లేవి ఖండంలో చూసాం. ప్రతి సంవత్సరము నిత్యము గూడా వాళ్ళు దేవుని సన్నిధికి ఎలాగా రావాలని ఉందంటే, దుఃఖపడుతూ మం వారిని వారు దుఃఖపరుచుకుంటూ రావాలని ఉంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో ఆ పరిశుద్ధ స్థలమునకు మనకు ఆహ్, ధైర్యంతోటి వచ్చేలాగున దేవుడు చేసిన, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలియాగం వలన ఆధిక్యత మనకి కలుగుతుంది. చూడండి, అక్కడ ఆ మాట స్పష్టంగా రాయబడింది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. అందుకనే ఆయన ఐఆమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను అని బోల్డ్‌గా డిక్లేర్ చేసుకున్నాడనమాట. ఆయన చేసిన బలియాగంలో ఇంకొక దాన్ని రెప్లికేట్ చేశాక లేదు. ఏదైతే మనకు కావలసిన చాలిన అవసరమైన పరిహారార్థ బలి ఉన్నదో దానిని ఆయన చెల్లించాడు అన్నమాట. నిన్న చూసిన వాక్య భాగాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక 3 వచనాల్లో ఆ మాటలు స్పష్టంగా ఉంటాయి. 10వ వచనంలో ఏమనుందంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడింది. మనము ఇందాక ఛాయగలిదిగా ఉన్న ఆ వర్స్ చదివినప్పుడు వాళ్ళు ప్రతి ఏటా చేయవలసి ఉండేది గదా అనే మాటను చూసాం. అయితే నిజమైన దేవుడు, నిజమైన యాజకుడు చెల్లించిన పరిహారార్థ బలి ఎట్లా ఉందనంటే ఒక్కసారే చేశాడు. ఆ ఒక్కసారి చేసినది ఆహ్, ఆహ్, సదాకాలము నిలిచి ఉండే పరిహారార్థ బలిగా ఆయన అర్పించాడు. 12వ వచనంలో చూడండి, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. అలానే 14వ వచనంలో అనేకమైన అర్పణలు ఆయన చేయల. పాత నిబంధన గ్రంథ కాలంలో చూస్తే ప్రతి సంవత్సరానికి అట్లాంటి అర్పణ చేయాల్సి ఉండేది. రకరకాల అర్పణలు చేయాల్సి ఉండేది. మేకలని, కోడెలని, పావురాలని. అయితే ఆయన చెల్లించిన అర్పణ ఒక్కటే. అదే ఆయన పరిశుద్ధ రక్తము. దానిని బట్టే మనం రెండవ భాగంగా ఉన్న పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి దేవుడు మనకి ఆధిక్యతని ఇచ్చాడు. అందుకనే ఆయన నేనే సత్యము అని బోల్డ్‌గా డిక్లేర్ చేసుకున్నాడు అన్నమాట. అలానే ఆయన నేనే జీవము అనే మాటను కూడా వ్యక్తపరుచుకున్నాడు. నేనే జీవము అనే మాటని వ్యక్తపరుచుకున్నప్పుడు దేవునికి వేరుగా జీవము ఎక్కడా లేదని చూడొచ్చు. లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తుకి, మన ప్రధాన యాజకుడికి వేరుగా జీవము ఎక్కడా లేదు, కనుగొనలేమనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన చెల్లించిన బలియాగం వలన ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో, క్రీస్తులో విశ్వాసం ఉంచుతున్నారో, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపడబడుచున్నారో వాళ్ళకి నిత్య జీవము అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకనే ఆయన డిక్లేర్ చేసుకున్న మాట ఏంటంటే, నేనే జీవమును అని. చూడండి, ఆ మాటని హెబ్రీయుల గ్రంథకర్త ఏ రీతిగా ఆ మాటని వ్యక్తపరుస్తున్నాడో మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానమునకు చేరుదము అనే ఆ ఎష్యూరెన్స్, నిశ్చయత ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వ్యక్తపరుస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇట్లాంటి నిశ్చయత లేవి కాండంలో వాళ్ళు చెల్లించే బలియాగంలో కనిపించదు. అందుకనే వాళ్ళు దుఃఖపడతా ఉంటారు. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగానే అక్కడ యాజకుడు చనిపోయి ఉంటాడో బ్రతికుంటాడో తెలుసుకోవడానికి నడుముకి ఒక తాడు కట్టి బయట వాళ్ళు లాగేవాళ్ళు. ఏదైనా స్పందన ఉందనుకోండి, ప్రధాన యాజకుడు బ్రతికున్నారని మిగతా వాళ్ళకి తెలిసేది. అట్లాంటి అనిశ్చిత ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించిన బలియాగంలో లేదు. అందుకని ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండిన వారము. అలా ఉండగలిగిన వారం కాబట్టే దేవుడు మనల్ని ఆయన సన్నిధానానికి చేరుకోవడానికి భాగ్యాన్ని ఇచ్చాడనమాట. ఈ మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని శిష్యులతోటి వ్యక్తపరుచుకున్నాడో మనం స్పష్టంగా గ్రహించవచ్చు. అయితే అది మాటల్లో మార్గము, సత్యము, జీవము అనే ఆయన లక్షణాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పటికీ మనము వాటిని బట్టి మన జీవితాల్లో క్రీస్తును అంగీకరించినప్పుడు ఏ విషయాలు జరుగుతాయో గ్రహించడం కూడా అంతే ముఖ్యమైనది. మనం ఈ లేవి కాండంలో చెప్పబడిన గుడారాన్ని పరిశీలించినప్పుడు మొదటి భాగము అంటే గుడారపు ఆవరణలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ యాజకులు చేసే పని ఏంటంటే జడ్జిమెంట్, అంటే పాపానికి కావలసిన పరిహారాన్ని చెల్లించే పని జరిగేదన్నమాట. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అట్లాంటి జడ్జిమెంట్ ముందుకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన కడగబడి ఉన్నాం కాబట్టి ఆ జడ్జిమెంట్ నుంచి ముందుకు వెళ్తాం అన్నమాట. తండ్రి అయిన దేవుడు మనల్ని అడుగుతాడు, ఏంటి, ఏం చేసావు నువ్వు అని. మనం చేసిన పనులన్నిటిని బయట పెడితే మనకి మరణ శిక్ష వచ్చేది. అప్పుడు మనం ఏమంటామంటే, ప్రభువా నేను పాపిని, నాలో ఏమాత్రం కూడా మంచి లేదు, నీతి లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం వలన ఆయన నీతి నాకు ఆపాదించాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు. అప్పుడు మనం జడ్జిమెంట్ అంటే శిక్ష మన మీద పడేలాగా ఉండము అన్నమాట. అక్కడ ప్రత్యక్ష గుడారంలో మొదటి ఆవరణంలో ఏదైతే జరుగుతుందో క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా అట్లాంటి జడ్జిమెంట్ ముందుకి వచ్చి నీతిమంతునిగా తీర్చబడతారు అనే మాట అర్థమవుతుంది. ఆయన నేనే మార్గము అని వ్యక్తపరుచుకున్నాడంటే ఆ మార్గాన్ని అనుసరించాలని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడే ఆ స్టేట్ని బైబిల్లో ఒక పదం వాడారనమాట. అంటే బోర్న్ అగైన్, తిరిగి జన్మింపబడడం అనే మాట. ఇప్పుడు కొత్తగా జన్మింపబడిన వ్యక్తిని మనం ఏ రీతిగా చూస్తాం? చిన్న పిల్లవాడినిగా చూస్తాం అన్నమాట. అపోస్తులైన పౌలు అట్లాంటి టెర్మినాలజీనే వాడాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట చూడొచ్చు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. అంటే పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని నేను నిర్ణయం తీసుకున్నాడో నేను స్పిరిచువల్గా బోర్న్ అగైన్, నూతనంగా జన్మించిన చిన్న పిల్లవాడిని. తర్వాత
12వ వచనంలో చూసినప్పుడు, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. అంటే దీన్ని స్పిరిచువల్ గ్రోత్ లేకుంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత వచ్చే కొద్ది ఏంటంటే మనలో మార్పు రావాలి. దానిని ఎలాంటి పదం వాడారనంటే పరిశుద్ధపరచబడుట. ఈ నీతిమంతునిగా తీర్చబడటం అనేది ఒక్కసారి జరిగేది. పరిశుద్ధపరచబడటం అనేది మనం ఈ భూమి మీద ఉన్న జీవిత కాలం అంతా జరిగేది. అందుకనే ప్రత్యక్ష గుడారంలో రెండవ భాగంగా ఉన్నది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో అక్కడ యాజకులు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించుకునేవాళ్ళు, దేవునిని ఘనపరచడానికి ఏ పనులైతే చేయాలో యాజకులు ఆ పనులు చేసేవాళ్ళు. అది పౌలు ఆయన స్పిరిచువల్ మెచ్యూరిటీని, నేను ఇప్పుడు అట్లా పిల్లవానిగా ఉన్నప్పుడు చేసే చేష్టలు మాని ఇప్పుడు నేను గ్రో అవుతున్నాను అని అన్నాడు. ఆయన ఏదైతే సత్యం అని డిక్లేర్ చేసుకున్నాడో ఆ రీతిగా మనం నడుస్తున్నప్పుడు పౌలు వల్లే మనం స్పిరిచువల్లీ గ్రోయింగ్ అవుతున్న వ్యక్తిగా మారుతూ ఉంటాం. ఇప్పుడు మనం స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అంటే మన జీవిత కాలము పడుతూ ఉంది. అట్లా నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వాలని ఆశపడితే మనం వెంబడించాల్సింది ఐఎమ్ ద ట్రూత్ అని డిక్లేర్ చేసుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే. అలానే పౌలు ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ వచనంలో ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ గాడ్, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని అనుభవించడము ఏ రీతిగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 12వ వచనంలో ఎలా ఉందంటే, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో ఎంటర్ అయినప్పుడు ప్రధాన యాజకులకి ఇట్లాంటి భావమే ఉండేది, అనుభవమే ఉండేది. వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను పాక్షికంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనము ఇలా ఉంటుందని అర్థమవుతూ ఉంటుంది. కానీ ఫేస్ టు ఫేస్ ప్రత్యక్షంగా చూడడం అనేది నెక్స్ట్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అదే ప్రత్యక్ష గుడారంలో 3వ భాగం. దానికి ఉన్న పేరేంటంటే అతి పరిశుద్ధ స్థలము. దానిని కృపా మందసం అని, గర్భాలయం అని, దేవుని యొక్క ప్రెజెన్స్ ఆ ప్లేస్లో ఉంటుందని మనం నిన్నటి సెషన్లో చూస్తూ ఉన్నాం. ఆ స్టేజ్కి రావాలి అంటే మన జీవితంలో జరగాల్సింది ఏంటంటే గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఆ మహిమపరచబడుట అనేది ఎప్పుడు జరుగుతుందనంటే మనం ఈ భూమి మీద ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టినప్పుడు క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా మహిమ కలిగిన దేహాన్ని పొందుకుంటాడు. ఆ విషయాన్నే గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట అనే పదం బైబిల్లో వాడారనమాట. అందుకని పౌలు ఇక్కడ ఆ స్టేజ్ తర్వాత ఏమంటున్నాడు, ముఖాముఖిగా చూతుము. ఎవరిని చూస్తాము? దేవుణ్ణి చూడగలుగుతాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఇక్కడున్నప్పుడు ఎంత స్పష్టంగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడో, లేకుంటే మనల్ని మనతో ఉన్న వ్యక్తులు ఎట్లా ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూస్తూ ఉంటారో, ఆ గ్లోరిఫికేషన్ అయిన తర్వాత గ్లోరిఫైడ్ బాడీ తోటి ముఖాముఖిగా దేవునితో ఉండి దేవునిని చూస్తూ ఉంటాము. అది ఈ ప్రత్యక్ష గుడారంలో 3వ భాగంగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయినప్పుడు ప్రధాన యాజకుడు
అదే చేసేవాడు. దేవుని యొక్క ప్రజెన్స్ని గ్రహించేలాగా ఉండేదన్నమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ, లో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన యాజకులుగా ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా కాదు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళాల్సి ఉండేది. అయితే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా దేవునిని ముఖాముఖిగా చూసే భాగ్యము అది నిత్యము ఉండేది. అందుకనే అపోస్తులైన పౌలు ఇక్కడ ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు అంటే అక్కడికి వెళ్ళినాక నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఐఎమ్ ద లైఫ్, నేనే జీవమై ఉన్నానని వ్యక్తపరుచుకున్నాడు. ఆయన జీవమై ఉన్న దేవుడు, జీవానికి అధిపతి కాబట్టి ఆయన మనకి ప్రామిస్ చేశాడు. ఏమని? నిత్య జీవం ఇస్తానని. ఇప్పుడు నిత్య జీవము పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునిని ముఖాముఖిగా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎంతసేపు చూస్తారు? నిత్యము చూస్తారు. అట్లాంటి స్టేట్మెంట్ని దేవుడు చేశాడు, నేనే జీవము అని. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో ఆయన వాగ్దానం ఇచ్చిన నిత్య జీవాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో దేవునిని ముఖాముఖిగా నిత్యము చూసేవారిలాగా ఉంటాం అన్నమాట. అందుకని పరిచయాలతోటి మీరు నా కోసం ఎదుగుతారు కానీ మీరు నేను వెళ్ళే చోటికి రారు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనుల మీద, వాళ్ళ సొంత భక్తి మీద ఆధారపడుతున్నారు. అదే మాటని మనం శిష్యులతో చెప్పిన మాటను చూసినప్పుడు తోమాతోటి ఇదే మాట అంటున్నాడు, మీరు ఇప్పుడు రాలేరు, బట్ తర్వాత వస్తారు. చూడండి, ఆ మాటను మనం ఇక్కడ చూడవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావు అని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదు అని అతనితో చెప్పాను. ఎందుకు పరిచయులు, శాస్త్రులకి యేసు ప్రభుతో ఉన్న శిష్యులకి చెప్పిన మాట మార్గము గురించి ఎందుకు వేరుగా ఉంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఆయనలో విశ్వాసం ఉంచారు కాబట్టే ప్రత్యక్ష గుడారంలోకి మొదటి స్టేజ్గా ఉన్న గుడారపు ఆవరణంలోకి రావడానికి వాళ్ళకి అవకాశం, ఆధిక్యత దక్కింది. అయితే క్రీస్తుని జీవితాంతం వెంబడించడం వలన వాళ్ళల్లో ఉన్న స్పిరిచువల్ గ్రోత్ని మనం చూస్తాం. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులందరూ కూడా థియాలజీలో అంటే ధర్మశాస్త్రం పట్ల అంత ప్రావీణ్యులేం కాదు, కానీ వాళ్ళు రాసిన సువార్తలు కానీ, ఎపిస్టల్స్ కానీ, పత్రికలు కానీ చూసినప్పుడు అది లోక జ్ఞానం కన్నా మించిన జ్ఞానం కలిగిన వారిగా వాళ్ళు గ్రో అవుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన అంతకుముందు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడైనప్పటికీ కూడా మొదటి కొరింథీ పత్రికలు ఏమంటున్నాడంటే, నేను చిన్న పిల్లవాడిని అంటున్నాడు. అంటే క్రీస్తులో స్థిరపరచబడి బోర్న్ అగైన్గా ఉండడం అనేది స్పిరిచువల్ మెచ్యూరిటీకి స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి మనం ఎంత ఒబీడియంట్గా దేవునిలో ఉంటున్నామో అది మనలో ఉన్న మెచ్యూరిటీని పెంచేలాగా ఉంటుంది. ఒకరోజు మనం దేవునితోటి ఉంటామని ప్రభువైన యేసుక్రీస్తు చేసిన వాగ్దానంలో మనకి ఆ నిశ్చయత కనిపిస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదురుకు రాలేడు అని వ్యక్తపరుచుకున్నాడు అనమాట. మనం లోకంలో ఉన్న ఏ ఫిలాసఫీని చూసినా, ఏ ఐడియాలజీ చూసినా, ఏ రిలీజియన్ చూసినా ఇట్లాంటి నిశ్చయత కనిపించదు.
ఈవెన్ కొద్దిమంది చర్చ్‌కి అటెండ్ అవుతున్నాము, లేకుంటే చర్చ్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నాము అని ఒక రిచువల్ లాగా చేస్తున్న వారిలో గూడా ఇలాంటి నిశ్చయత కనిపించదు. ఎందుకంటే ఇందాక మనం వాక్య భాగంలోనే స్పష్టంగా చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే పర్ఫెక్ట్ అష్యూరెన్స్, ఒకరోజు దేవునితో ఉంటాము అనేది ఎప్పుడు కలుగుతుందంటే క్రీస్తుని యథార్థంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అంగీకరించిన వారే. అంగీకరించడం అనంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, క్రీస్తు మన కొరకు శరీరధారిగా వచ్చాడు, మన కొరకు బలియాగంగా అర్పింపబడినాడు, చనిపోయాడు, ఆయన చెప్పిన రీతికి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడయ్యాడు. ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలని విమోచించగలిగిన దేవుడని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచి నిజమైన దేవుని మాటను అనుసరించాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకే అలాంటి సంపూర్ణ నిశ్చయత ఉంటుంది. అది కేవలము మనం ఒక చర్చ్ మీటింగ్లో వింటున్న మాటల వలన మాత్రమే నిశ్చయత రావట్లా, లేకుంటే దేవుడు పలికిన మాటలు బైబిల్లో చదవడం వలన మాత్రమే రావట్లా. దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుని సంచికరువుగా పంపించాడు. అందుకని ఆయన శిష్యులతోటి, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించును, మీతో సదాకాలము ఉండును అని చెప్పాడనమాట. ఎవరికి ఉంటుందండి ఇట్లాంటి సంపూర్ణ నిశ్చయత? కాబట్టి ఎవరైనా నిజమైన యథార్థ కలిగిన హృదయంతో దేవుని సేవించేవారిలాగా లేకపోతే ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. దేవుడు మనకి చేసిన బలియాగాన్ని క్రీస్తులో స్పష్టంగా అర్థం చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఆయన మీ బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన ప్రతి మాటని బట్టి కూడా తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని వ్యక్తపరుచుకున్న ప్రతి మాట కూడా నమ్మదగినది, ప్రతి మాట కూడా మాకు మేలు కలిగించేలాగా ఉన్నది అని అట్లాంటి నిశ్చయతను మీ మాట ద్వారా మాకు ఇస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, లోకంలో ఉన్నట్టుగా తాత్కాలికమైన నిశ్చయత ఉండేలాగా మమ్మల్ని ఉంచలేదు. మాకు సంపూర్ణ నిశ్చయతను, సంపూర్ణ రక్షణను ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించిన బలియాగం ద్వారా ఒక్కసారే, ఒక్క అర్పణ ద్వారా సంపూర్ణంగా నిత్యముగా ఉండేలాగా చెల్లించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, పరిశుద్ధాత్మ దేవుడిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రతి విషయంలో కూడా బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ మాటలు వినడానికి, మరింతగా బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి మీరు వాడుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, మీ చిత్తమైతే ఇలాంటి అనేకమైన మీ యొక్క గొప్పదనానికి వ్యక్తపరిచే ప్రతి మాటను తెలుసుకోవడానికి మాకు సహాయం దయచండి. ఇతరులతోటి పంచుకోవడానికి సహాయం దయచమని కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న అందరికీ కూడా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. ఆమేన్. వందనాలన్నీ చాలా చక్కగా దేవుని యొక్క విలువైన మాటలు మాతో పంచుకున్నందుకు గ్రూప్ తరపున, అదేవిధంగా నా తరపున మీకు ప్రత్యేకమైన వందనము తెలియజేసుకుంటున్నామన్నా. విన్నాం కదండి, నేనే మార్గమును, సత్యమును, జీవము అనే అంశం ద్వారా అన్నయ్య చాలా చక్కగా మనతో
బైబిల్‌లో ఉన్న విషయాలు చాలా చక్కగా వివరించున్నారు కదండీ! నిజమే కదండీ! ఆ రోజుల్లో అయితే అంటే పూర్వపు మన పితరులు హ్మ్. ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము ఒకరు ఎవరైనా అంటే ఒక రోజులో ఏదైనా పాపం చేసినా కానీ పాప పరిహారార్థ బలిగా ఒక పక్షిని వాళ్ళు బలిగా ఇచ్చేవారు కదండీ! అంటే మన పాపం ప్రాయశ్చిత్తం నిమిత్తం ఇచ్చేవారు. అదే విధంగా మరలా వెళ్ళడం లోకంలోకి వెళ్ళడం, మరలా పాపం చేయడం, మరలా ఆ పాపపు పరిహారం కోసం ఒక బలిగా ఒక పక్షిని అర్పించేవారిగా ఉన్నారు. అంటే దాంట్లో సంపూర్ణత అనేది లేదనమాట. అంటే వెళ్ళడం, రావడం, పాపం చేయడం అలా జరుగుతుంది. దాన్ని అలా చూడలేక దేవుడు ఏదైతే సంపూర్ణ సంపూర్ణ పరిహారార్థ బలి కావాలని దేవుడే మన కోసము పరలోకం నుండి దిగి వచ్చి మన యొక్క పాపాల నిమిత్తము ఆ సిలువలో ఆహ్, మృతి పొంది మన పాపాల నిమిత్తము మనకు జీవాన్ని అనుగ్రహించినట్టుగా ఉంది కదండీ! ఎవరండి ఇంత ధైర్యంగా చెప్తారు నేనే మార్గము, సత్యము, జీవం అని. అంటే చాలా ఆ మాటల్లో అంత గొప్పతనము ఉంటుంది కాబట్టి దేవుడు చాలా చక్కగా ధైర్యంగా అక్కడ గలిగినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మన ప్రధాన యాజకునికి వేరుగా మనము జీవం లేదు కదండీ! అంటే మన ప్రధాన యాజకునికి తప్ప ఆహ్, లోకంలో ఎక్కడా జీవం అనేది లేదు. కాబట్టి మనం క్రీస్తుని వెంబడించే వారిగా మనం ఉండాలి. క్రీస్తులో కడగబడిన వారికి దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఎటువంటి పాపంలో ఆహ్, అంటే పడిపోతామన్న భయం కాకుండా కానీ లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం మనకు తోడుగా ఉంటది. మనల్ని బలపరుస్తూ ఉంటది కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా మనం ముందుకు నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ఎలా మారుస్తుందంటండి నీతిమంతులుగా మారుస్తుంది. అన్నీ చెప్పారు కదండీ! అదే విధంగా చూసుకుంటే ప్రత్యక్ష గుడారంలో అక్కడ ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలంలో దేవుని వారు ముఖాముఖిగా చూసేవారు. అంటే దేవుని ప్రత్యక్షతను వారు చూసేవారు అన్నట్టుగా అక్కడ గ్రంథంలో నుంచి అన్నయ్య వివరించి ఉన్నారు కదండీ! అదే విధంగా మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, ఆ దేవుని యొక్క మహిమను మనం ఎప్పుడు చూస్తామంటండి? అంటే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించి, మనం ఎప్పుడైతే ప్రభులో నిద్రిస్తామో తర్వాత మనం నిద్రించిన తర్వాత అక్కడ పరలోకంలో వెళ్లి కూడా దేవుని ముఖాముఖిగా మనం చూసేవారిగా మనం ఉంటాము. క్రీస్తుతో మనము ఉంటామని అంటే ఇక్కడ మరణిస్తే కానీ మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని సంపూర్ణ నిశ్చయత, యథార్థమైన హృదయము కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో చేరుతామని అన్నయ్య దేవుని యొక్క ఆత్మ ద్వారా చాలా చక్కగా వివరించున్నారు కదండీ! ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అదే విధంగా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న ఎడల గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ మీరు తెలియపరిచినట్లయితే మీ కొరకు మేము అనుదినం ప్రార్థిస్తామండి. అదే విధంగా ఈరోజు వాక్యం బోధించిన రవి అన్నయ్య గారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నానండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడుతుందండి. అందరికి కూడా ప్రత్యేకమైన వందనములు.